Hey buddies, welcome back to my YouTube channel from here to there. సో లాస్ట్ వీడియోలో మీరు పార్ట్ 1 చూసేసారు కదా, అండ్ దాని కంటిన్యూషన్ ఇది. అండ్ ఇక్కడైతే నేను ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నా. సో టైం అయితే ఆల్మోస్ట్ 11 అయింది. సో ఇప్పుడు క్రూజ్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళందరూ అయితే అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ క్రూజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా తర్వాత నెక్స్ట్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు. అండ్ జనరల్గా నేను టీ కాఫీ ఏం తాగను, సో ఇంకా నేనేం తీసుకోలేదు. మా వారు తీసుకున్నారు. టేస్ట్ ఎలా ఉందని అడిగితే ఓకే పర్లేదు బాగానే ఉందన్నారు. అండ్ నెక్స్ట్ అయితే స్నాక్స్ తీసుకొచ్చారు. స్నాక్స్లో సమోసా అండ్ పరంపూరి ఇచ్చారనమాట. ఈ పరంపూరి ఏంటంటే కేరళలో ఒక టైప్ ఆఫ్ బనానా ఉండిద్ది. ఆ బనానాతో బజ్జీ చేస్తారనమాట. లైక్ మనకి బనానా బజ్జీ మన దగ్గర ఉండేది కదా, సో చూడడానికి అలాగే ఉండిద్ది, బట్ టేస్ట్ అయితే అలా ఉండదు. ఎందుకంటే వీళ్ళు బ్యాటర్ బేసన్ యూస్ చేయరు, శనగపిండి యూస్ చేయరు, మైదా యూస్ చేస్తారు. దాంట్లో ఏంటంటే జాగరి యాడ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే స్వీట్గా ఉండిద్ది అది. సో టేస్ట్ అయితే మాత్రం ఫుల్ ఆయిల్ ఉంది. సో టేస్ట్ అయితే అంతేం బాగాలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంట్రడక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక బ్రదర్ వచ్చారు కదా, సో అతని నేమ్ వచ్చి దినేష్ బాలకృష్ణన్ అండ్ ఈ సిస్టర్ నేమ్ కార్తిక. సో వీళ్ళిద్దరు ఇక్కడ సింగర్స్ అనమాట. సో వాయిస్ బాగుంది అండ్ సాంగ్స్ కూడా బాగా పాడారు. సో ఈ సింగింగ్ అండ్ డాన్సింగ్ ఈ ప్రోగ్రామ్సే ఇక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ లాగా ఈ క్రూజ్లో వెళ్ళి వచ్చే వరకు. సో మా బుడ్డోడైతే ఇక్కడ ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడనమాట. సో ఇక్కడ మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు షిప్ కనిపిస్తుంది కదా, సో ఇదేంటంటే విక్రాంత్ R33 దాని నేమ్. సో ఇది చాలా పెద్ద షిప్. యాక్చువల్గా డైరెక్ట్గా చూస్తే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా బిల్డింగ్, ఇది ఏంటంటే ప్యాలెస్. సో ఈ ప్యాలెస్ ఏంటంటే పెద్దది అనమాట, చాలా బిగ్ వన్. దీని గురించి వాళ్ళు డీటెయిల్స్గా చెప్తున్నారు పక్క నుంచి. సో నేను వీడియో తీస్తాను కదా, సో ఆ డీటెయిల్స్ నేను అంతగా వినలేదనమాట. సో ఇక్కడ ఇంకా మా బుడ్డోడు ఏంటంటే మమ్మల్ని క్లాప్స్ కొట్టమంటున్నాడు. సో మేము క్లాప్స్ కొడితే వాడికి మంచిగా మూడొచ్చి బాగా డ్యాన్స్ చేస్తాడనమాట. సో అందుకని మమ్మల్ని క్లాప్స్ కొట్టమని అడుగుతున్నాడు. అండ్ ఇక్కడ చూసారు కదా షిప్, ఇది చూసారు కదా, దీని మీద నేమ్ అదాని అని ఉంది. సో ఇది ఇది పర్టికులర్గా దేని గురించో నేను వినలేదు. సో దీని వాళ్ళు వాళ్ళు ఏంటంటే ప్రతి దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తున్నారు, ఇదేంటి అని. సో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. అండ్ తర్వాత సింగింగ్ అయిపోయాక ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. సో ఇక్కడ కూడా మా బుడ్డోడు వాడికి వచ్చింది చేస్తున్నాడు అనమాట. అండ్ తర్వాత ఏంటంటే ఇంకా లాస్ట్ ఇది ఇంకా లంచ్ టైం ఉందన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే సాంగ్స్ వాళ్ళు పాడుతున్నారు. సో ఇంకా అందరినీ ముందుకు వచ్చి ఇలా డ్యాన్స్ చేయమన్నారు. సో ఎవరికి వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేనైతే వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు క్లీనింగ్ టైం అని చెప్పారు. సో ఈ ప్లేస్ అంతా ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తారంటే ఒకసారి. సో అందుకని ఇంకా మేమందరం బయటకు వచ్చేసాము. బయట వ్యూ చూద్దామని ఇంకా వెళ్ళాం అనమాట. సో బయట చూసారు కదా, ఇక్కడ యాక్చువల్గా ఆల్మోస్ట్ మేము చాలా వరకు వచ్చేసాం వీడియోలోకి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అయితే అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఆల్మోస్ట్ 2 hours పైన అయిందనమాట. సో ఆ రోజు అసలు ఫుల్ హాట్గా ఉంది అక్కడైతే, వేడి ఎక్కువ ఉంది. సో క్రూజ్లో ఉండడం వల్ల మాకు అంత తెలియలేదు కానీ, బట్ బయటకు వచ్చాక చాలా వేడిగా అనిపించింది. అండ్ ఇంక తర్వాత నేను మీకు లాస్ట్ వీడియో చెప్పాను కదా, కింద ఒకటి రూమ్ కూడా ఉంది డీజేకి అని చెప్పి. సో ఆ రూమ్లోకి వెళ్ళాము. అండ్ అక్కడ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ డీజే కూడా స్టార్ట్ అయ్యింది. అండ్ ఇంకా ఇక్కడ మా బుడ్డోడికి వేరే ఇంకో బుడ్డోడు దొరికాడనమాట. వాడితో మంచిగా ఇంకా ఎంజాయ్ చేశాడు స్టార్టింగ్ నుంచి. తర్వాత ఇంకా ఈ డీజే అయిపోయాక మళ్ళీ ఒకసారి అందరూ డ్యాన్స్ చేసి ఇంకా తర్వాత లంచ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఆల్మోస్ట్ ఇక్కడ 1:30 అయింది టైము. సో ఇంకా ఇప్పుడు 5 వచ్చేసాను అనమాట లంచ్ దగ్గరికి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వైట్గా, ఏంటంటే అప్పం. సో లైక్ మన దోశలాగే ఉండిద్ది, కాకపోతే ఆయిల్ అసలు ఉండదు. సో అలా అన్నమాట. ఇంకా దీంతో పాటు పరాటా కూడా ఇచ్చారు. సో పరాటా అనేది కంపల్సరీ, ఏదైనా ఖచ్చితంగా పరాటా ఉంటుంది ఎందులోకైనా. అండ్ ఇక్కడ వెజ్ కుర్మా అండ్ చికెన్ అనమాట. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చికెన్ నాకు అంత నచ్చలేదని. సో చూడడానికైతే బాగుంది కానీ బట్ తింటే అంత టేస్ట్ లేదు. సో వెజ్ కూడా ఉంది, బట్ నేను వెజ్ షూట్ చేసే టైంకి మా బుడ్డోడు అక్కడ బాగా గొడవ చేశాడు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం అనమాట. ఎందుకంటే 3 కలర్ ఇంకా రిటర్న్ అయిపోయింది. ఎక్కడ స్టార్ట్ అయిందో ఇంకా అక్కడికి క్రూజ్ అనేది రిటర్న్ అయిపోయింది అనమాట. సో ఇంకా లాస్ట్లో మళ్ళీ సాంగ్స్ పెట్టారనమాట. సో
ఇంకా మా బుడ్డోడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ వాడికైతే అసలు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుండి ఈవినింగ్ వచ్చే వరకు ఎగురుతూనే ఉన్నాడు కదా. సో ఇంకా అందరూ వాడి దగ్గరికి వచ్చి ఫొటోస్ తీసుకోవడం, అందరూ బాయ్ చెప్పడం అలా చేశారు. సో ఈ బుడ్డోడు ఇంకా ఈ బుడ్డోడు ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు అనమాట. మార్నింగ్ నుంచి ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా అదే అండి, ఇంకా లాస్ట్ వచ్చేసాము ఎండింగ్కి. ఇంకా నేను క్రూజ్ పార్ట్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మేము చోట ఇక్కడ నమ్మం టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా, ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను దాని గురించి. ఓకేనండి, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.